నిర్గమకాండం 15వ అధ్యాయము వచనము 22 నుండి చదువుకుందామని. వచనము 22 నుండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూర్ అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మార నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అను పేరు కలిగాను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు అతడి యెహోవాకు మొర్రపెట్టాను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చేది. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నామని. పూజనీయుడైన మా తండ్రి, మా ఆరాధన దైవమా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రార్థించిన విధముగా ఈ దినమంతా నీ పాద సన్నిధి మాకు దయచేసినందులకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంత కనుక మీ దాసును నిలిపి మీరిచ్చిన చక్కని సువార్త సందేశమును బట్టి మీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ముందు కాలములో మీ దాసుని మీ చేతిలో బలమైన సాధనముగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి కొంత సమయము మీ సన్నిధిలో ఉండి ఆశిస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించండి. మనుషుని మరుగుపరచండి. కొన్ని ఆత్మలను రక్షించమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2 దినాలు మీతో కలిసి ఈ చక్కని సహవాసం చేయుటకును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకు చూపిన కృపకై ఆయన ఇచ్చిన అనుకూల సమయమును బట్టి మరి ఒకసారి మన తండ్రి అయిన దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. తోటి సేవకులతో పాటుగా ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, పరిచారకులకు, మరి పలు ప్రాంతం నుండి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ
నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. నా కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సోదరి ఆరోగ్యం కూడా బాగాలేదు. పేరు హృదయం మేరీ. ప్రార్థన చేయండి. దేవుడు తన దాసును బలపరిచి ఇచ్చిన మంచి సువార్త సందేశమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకరు మాట్లాడినా ఇద్దరు మాట్లాడినా ఉద్దేశం ఒకటే. ఈ రాత్రి ఇంకా యేసు ప్రభుని నమ్ముకొనిన వారు నమ్ముకోవాలి. రక్షణ పొందని వారు రక్షించబడాలి. నరకం తప్పించుకొని దేవుని రాజ్యానికి, పరలోకానికి వారసులు కావాలని మా హృదయాభిలాష. మేము దేవునికి చేయు ప్రార్థన. ఉదయకాలమున ఇశ్రాయేలు యాత్రలో నుండి కొంత మనము నేర్చుకున్నాం. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు పలికిన అవిశ్వాసపు యొక్క మాటల గురించి మనం విన్నాం. చాలా విచారకరమైన మాటలు. ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మొగట మేలు అన్నారు. అలాగే అయిపోయారు. ఇంకా నిర్గమకాండ, సంఖ్యాకాండం వస్తే, హెబ్రీ పత్రిక చూస్తే చాలా విచారమైన మాట. వారి శవములు అరణ్యములో రాలిపోయేను అని ఉంటుంది. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. దేవుడు యెహోవా వారిని సాగిపోమన్నాడు. దేవునికి స్తోత్రం. వారు సాగిపోయారు. వారు సాగిపోతే దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఎర్ర సముద్రం ఇశ్రాయేలుకు దారినిచ్చింది. వారు సాగిపోతుంటే సముద్రము గోడలు నీళ్లు నిలిచినాయి. ఆరిన నేలను వారు నడిచే అద్దరికి వెళ్ళారు. వారు అద్దరికి వెళ్ళారు. ఐగుప్తులు సముద్రం మధ్యకు వచ్చారు. మళ్ళా మోషే తన చేయి సముద్రం వైపు చూడగానే ఆ నీళ్ళన్నీ ఒక్కసారి శత్రువుల మీద అంతా ఒక్కసారి పడ్డాయి. ఫరో రథ సైన్యములు నీటిలో మునిగేమైపోయారని నశించిపోయారు. తెల్లవారినాక ఐగుప్తీయుల సైనికుల శవాలు చూశారని మనం అక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత మోషే ఒక కీర్తన రాశారు. మోషే రాసిన కీర్తన కదండి. బైబిల్లో మొదటి కీర్తన ఇదే. బైబిల్లో మొదటి కీర్తన ఇదే. ఆదాము కూడా కీర్తన చిన్న పాట పాడుకున్నాడులే అవ్వను తీసుకొచ్చినప్పుడు కదండి. నా ఎముకలు ఎముక, నా మాంసముల మాంసము, ఇది నరులోని రాయ తీయబడింది అని చిన్న పాట, నారి అనబడని చిన్న పాట పాడుకున్నాడు. ఇది బైబిల్లో రాయబడిన మొదటి కీర్తన. ఇది తరతరాలుగా పాడుకుంటున్న కీర్తన. ఆనాడు ఇశ్రాయేలు జనాంగమే కాదు, ఈనాడు దేవుని ప్రజలు మనము కూడా ఈ కీర్తన పాడుకుంటూనే ఉన్నాం. యెహోవాను గానము చేసేదాం. ఇది విజయ గీతం. ఏ గీతం అండి? ఇది విజయ గీతం. ఇది స్తుతి గీతం. ఇది స్తుతి గీతం. ఇది రక్షణ గీతం. ఇది విమోచన గీతం. ఇశ్రాయేలు పాడారు చూడండి. యెహోవా నా బలము, నా గానము, నా రక్షణ, నా దేవుడు. ఆ మాటలు చాలా విశేషమైనవి. మోషే రాశాడు, ఇశ్రాయేలీలందరూ పాడారు. మిరియాము కూడా తంబుర తీసుకుని స్త్రీలందరూ నాట్యమాడుతూ ఈ పాట, ఈ కీర్తన పాడారు. 20వ వచనములో చూస్తున్నాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబుర చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ
ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను, యెహోవాను గానము చేసేదాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 3వ వచనం అండి, 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఏ నా బలము, నా గానము, నాకు రక్షణ. ఇశ్రాయేలీలు ఐగుప్తులు ఉన్నప్పుడు గానం చేయలే, పాట పాడలేదు. చూడండి 2వ అధ్యాయము 24వ వచనం అండి. చాలండి. ఐగుప్తులు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు? మూల్గారు. దే సైడ్, వారు మూల్గారు. వారి నోట స్తుతి గీతం లేదు. దే హ్యావ్ నో సాంగ్, దే హ్యావ్ నో డ్యాన్స్. వారు మూల్గారు. ఇప్పుడు యెహోవా వారిని ఏం చేశాడు? విమోచించి ఎర్ర సముద్రం నుంచి అద్దరికి తీసుకుని వచ్చినప్పుడు వారు ఈ యొక్క జయగీతం, విజయ గీతం పాడుతున్నారు. ఏమని? యెహోవా నా బలం, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై సాంగ్, ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. ఐగుప్తులో వారు మూల్గారు. ఇప్పుడు వారు గానం చేస్తున్నారు. ఏమని? యెహోవా నా బలం. ఐగుప్తులో వారికి బలం లేదు. ఇప్పుడు యెహోవా మాకు బలం అంటున్నారు. ఇలా ఒక ఆయన చెప్పాడండి మంచిగా. ఇశ్రాయేల్ అంట ఫరోతో మాట్లాడుతున్నారంట. ఇప్పుడు ఫరో రా చూసుకుందాం అంటున్నారంట. ఏమంటున్నారండి? ఫరో రా, ఫరో నీ బలము, రథాలు, గుర్రాలు, ఔషధాలు, ఆయుధాలు. వాళ్ళు ఏమైపోయారు? మునిగి నశించిపోయారు. మా బలం ఎవరు తెలుసా? రథాలు, గుర్రాలు, ఆయుధాలు కాదు. మా బలం ఎవరు? మా బలము యెహోవా, మా బలము యెహోవా. వారు గానం చేశారు, వారు స్తుతించారు. 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడి అవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు. ఎంత గంభీరమైన పాట పాడారండి. యెహోవా వేల్పులలో అంటే దేవుళ్ళు, దేవతల్లో అని అర్థం అన్నమాట. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవరు అని పాట పాడారు. 22వ వచనం చదువుకుంటున్నామని. 15:22. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూర్ అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. ఆ పాట పాడి ఆ తరువాత ఎర్ర సముద్రం నుంచి ఎంత దూరం ఎన్ని రోజులు ప్రయాణం చేశారండి? 3 దినములు ప్రయాణం చేశారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు, నీళ్లు లేవు అక్కడ. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు ఏమైనాయి? చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయేది. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనిరి. అమ్మా, వారు మోషే మీద ఏం చేశారు? మేమేం తాగాలి అని మోషే మీద ఏం చేశారు? సనుగుకున్నారు. నేను అందరికి తెలిసినట్టే అడుగుతా, మీ అమ్మ వాళ్ళు చెప్పాలి. 3 దినాల క్రితం వాళ్ళు ఏం చేశారు? చెప్పరే. వారు గానం చేసి స్తుతించారు. ఏమని? యెహోవా నా బలం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడు, అద్భుతములు
చేయువాడవు, నీ వంటి వాడు ఎవరని 3 రోజుల క్రితం పాట పాడారు. ఇప్పుడు 3వ రోజు రాగానే ఏం చేస్తున్నారండి? వారు సణుగుతున్నారు. ఎన్ని రోజులకి? 3 రోజులకే. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు. వారు దేవుని ప్రజలు. 3 రోజులకే సణుగుతున్నారు. ఫిబ్రవరి పత్రికలో ఉన్నది, సంఖ్యాకాండంలో కూడా ఉందండి. ఇప్పుడు సమయం లేదు. అప్పటికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు, 10 ఆజ్ఞలు ఇవ్వలేదు. అప్పటికి ఇంకా దేవుడు వారు 19, 20 అధ్యాయాలు 10 ఆజ్ఞలు ఎప్పుడు చెప్పాడు. 31వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చి దేవుని మోషేకిచ్చి పంపాడు. 10 ఆజ్ఞలు ఇవ్వలేదు కాబట్టి వారు సణిగిన దేవుడు సహించాడు. మీరు చదువుకోండి. 10 ఆజ్ఞలు ఇచ్చిన తరువాత వారు సణిగినప్పుడల్లా దేవుడు శిక్షిస్తూ వచ్చాడు. సణిగినప్పుడల్లా ఏం చేశాడు? శిక్షిస్తూ వచ్చాడు. వారు సణిగి సంహారకుని చేత సంహరింపబడిరి అని లేదయ్యా కొరింథీ పత్రికలో? సణిగి సంహారకుని చేత సంహరింపబడిరి. విశ్వాసి సణుగొద్దు. ఫిలిప్పీల పత్రికలో పౌలు అంటాడు, సణుగులు సంశయములు మానండి కదా. పురుషులు ప్రతి స్థలములో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. సణుగులు వద్దు. సణిగి చంపబడ్డారు ఇశ్రాయేలీయులు. వారు సణిగారు. చూడండి, వారు సణిగారు. చూడండి, అంతలో అతడు యెహోవాకు మొర పెట్టాడు. మోషే ఏం చేశాడండి? వారు సణిగితే మోషే ఏం చేశాడు? మొరపెట్టాడు. ఇక్కడ దేవుని ప్రజలు 2 గుంపులయ్యారండి. 2 గుంపులయ్యారు. చెప్పండి, ఒక గుంపు ఏ గుంపు? ఒక గుంపు సణిగే గుంపు, ఇంకొక గుంపు ప్రార్థించే గుంపు. తేటగా ఉంది వాక్యం. ఒక గుంపు చెప్పండి సణిగే గుంపు, ఒక గుంపు ప్రార్థన చేసే గుంపు. మరి నువ్వు ఏ గుంపులో ఉన్నా? నువ్వే సణిగే గుంపులో ఉన్నావా? ప్రార్థించే గుంపులో ఉన్నావా? ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఇంకో చిన్న ప్రశ్న అడుగుతా, ఏ గుంపు పెద్దదండి? అప్పుడు సణిగే గుంపు పెద్దదే, ఇప్పుడు కూడా సణిగే గుంపు పెద్దదే. అయ్యా సోదరా సోదరి, అమ్మా, సణిగే గుంపులో చేరొద్దు. పెద్ద గుంపు అని చెప్పి అటు వెళ్ళొద్దు. ప్రార్థించే గుంపులో ఉంటాం, ప్రార్థించే వారిలో ఉంటామండి. మోషే క్రైడ్, మోషే ప్రార్థన చేశాడు. దేవుడు మోషే మొర ఆలకించాడు. ఇప్పుడు ఇంకొక మాట అండి, ఆ మారా దగ్గరకు వచ్చినప్పుడు వారు కూడా ప్రార్థన చేశారనుకో, దేవుడు వారు ప్రార్థన ఆలకించడా? ఏమ్మా, ఆలకించడా? ఆలకిస్తాడండి. వారు ప్రార్థన చేస్తే వారు కూడా దేవుడు ఆలకించేవాడే. కానీ వారు ప్రార్థన చేయకుండా ఏం చేశారు? సణుగుతున్నారు. మోషే ప్రార్థన చేశాడు. చూడండి, మోషే అరణ్యము నుండి వారిని సాగ చేయగా 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. కొంత దూరం వెళ్ళారు, ఏమి లేదండి, నీళ్లు లేవు. నీళ్లు లేవు కాబట్టి తాగే అవకాశమే లేదు కదా, తాగే అవకాశమే లేదు. ఇంకా ముందుకు వెళ్ళారు, అక్కడ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు చేదు కాబట్టి అప్పుడు కూడా ఏం చేయలేకపోయారండి, అప్పుడు కూడా తాగలేకపోయారు. నీళ్లు లేవు, తాగలేదు. నీళ్లు ఉన్నాయి, మీరు చెప్తారని
నీళ్లు ఉన్నాయి కానీ తాగలేకపోయారు. మానవుడా, దేవుని చిత్తం ఆయన అనుమతి లేకుండా నీళ్లు ఉన్న ఒకటే, నీళ్లు లేకపోయినా ఒకటే. నాకు ఇలా చెప్పుకోవటం నాకు ఇష్టమని ఆనందం. ఆయన అనుమతి లేకుండా ఇంత ముద్ద తినగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన చిత్తము లేకుండా ఇంత ముద్ద తిన్నవాడు ఎవడూ లేడు. అదేంటి, మాకు డబ్బు ఉంది, పొలం డబ్బు ఉంది, బియ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ వండుకున్నారు. తీరా కూర్చుని వడ్డించే సమయం వచ్చింది. వడ్డించున్నప్పుడు భార్యాభర్తలకి ఇద్దరికి ఏదో ఒక సమస్య వచ్చింది, ఏదో ఒక మాట. అదేమైపోయింది, కొంచెం ఏమైంది, ముదిరిపోయింది. ఆ ముదిరిపోయే వారికి ఏం చేశాడు, ఈ పెట్టిన అన్నం పళ్ళెం ఏం చేశాడు, ఎగరేశాడు, వెళ్ళిపోయింది. తిన్నాడా, తినలేదా చెప్పరే? అయ్యా, మన ఇళ్లలో జరిగాయి కదా, పళ్ళెలు నెట్టేసి ఇసిరేసి వెళ్ళిపోలా మనం? ఆయన చిత్తము లేకుండగా ఇంత ముద్ద తినగలిగిన మానవుడు ఎవడూ లేడు. నీళ్లు లేవు, తాగలేదు. నీళ్లున్నాయి కూడా, చెప్పండి, నీళ్లున్నా కూడా తాగలేకపోయారు. అర్థం చేసుకో. ఆయన తన గుప్పిలిప్పి ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తున్నాడని మనం చూస్తున్నాం కీర్తన గ్రంథములో. యెహోవా నాకు పోషణాధారం, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మారా నీళ్లు ఇశ్రాయేలుకే చేదుగా ఉన్నాయా, మోషేకు కూడా చేదుగా ఉన్నాయా? ఎవరికి అమ్మా? ఇశ్రాయేలుకే చేదుగా ఉన్నాయా, మోషేకు కూడా చేదుగా ఉన్నాయా? మోషేకు కూడా చేదే. వాళ్ళకి చేదే, వీళ్ళకి చేదే. కానీ వాళ్ళు సనిగారు, వీళ్ళు ప్రార్థన చేశాడు. ఇద్దరికి చేదుగానే ఉన్నాయి. వారు సనిగారు, ఈయన ప్రార్థన చేశాడు. దేవుడు మోషే మొర ఆలకించాడు. ఈ సంఘటన ఎత్తుకొని ఒక ఆమె ఇలా అంది కదా, నన్ను నయోమి అనొద్దు, నన్ను చెప్పండి మారా అనండి, సర్వశక్తుడు నాకు బహు దుఃఖము కలుగు చేశాడు అంటుంది కదండి. ఏమంది తెలుసు కదా, ఎవరమ్మా? నయోమే. నయోమి అంటే అర్థం ఏంటి? మధురం. మారా అంటే ఏంటి? చేదు. ఆమె అంటుంది, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారానండి. ఎందుకమ్మా? నీ జీవితాన్ని యేసయ్య మధురంగా చేశాడు. నువ్వెందుకు మధురమైన జీవితాన్ని మారాగా మార్చుకున్నావు? నీ జీవితాన్ని, నా జీవితాన్ని యేసయ్య ఏం చేశాడు? మధురమైనగా చేస్తే మానవుడి విశ్వాసులు తమ యొక్క అవిధేయత ద్వారా మధురమైన జీవితాన్ని మళ్ళా ఎలాగ చేసుకుంటున్నారు చెప్పండి? మళ్ళా చేదుగా చేసుకుంటున్నారు. ఎందుకు? నేను వచ్చా. ఎందుకు వెళ్ళా? వెళ్ళరాని ప్రదేశానికి ఎందుకు వెళ్ళావు? నేను వచ్చా. వెళితే ఊరుకుంటాడా? ఆయన బిడ్డలు వెళితే ఊరుకోడు, తీసుకొస్తాడు. నేను వచ్చా. ఈ మధ్య ఏం జరిగింది? ఎంత విషాదం అండి, ఎంత కీడండి, ఎంత నష్టం అండి, ఎంత శాపం అండి, ఎంత దుఃఖం అండి, ఎంత మరణకరమైన వేదం అండి. నేను మారా అని పిలవండి. మారా నీళ్ళు. మోషే మొరపెట్టాడు. దేవుడు మోషేకు ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టు కొమ్మను నరికి తెచ్చి నీళ్ళలో వేశాడు. ఆ నీళ్ళు ఏమైనాయి? మధురమైనాయి. వారు ఇప్పుడు తనివి తీరా త్రాగారు.
మారా అంటే చేదు కదా, చేదు. చేదు అంటే శ్రమ అన్నమాట. చేదు అంటే ఏం చెప్పండి? శ్రమ, కష్టాలు అన్నమాట. శ్రమ, కష్టాలు అండి. దేవుడని యెహోవా ఇశ్రాయేలును ఆ కానాను యాత్రలో ఒకానొక సమయమున మారాలో గుండగా తీసుకువెళ్ళాడండి. ఇదంతా గమనించాలమ్మా. దేనిలో గుండగా నడిపించాడు చెప్పండి? మారాలో గుండగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. భక్తులందరూ వారి జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో ఒకానొక సమయమున వారందరూ చెప్తే మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. వారు కూడా ఒకానొక సమయమున దేనిలో గుండెకి వెళ్ళారు చెప్పండి? మారాలో గుండెకి వెళ్ళిన భక్తులే. అందరూ మారాలో గుండెకి వెళ్ళిన వారే. మారా అంటే శ్రమలు. శ్రమలు లేని జీవితాన్ని కోరుకోవద్దు. యేసు ప్రభువే చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును. భక్తులందరూ మారాలో గుండగా వెళ్ళారు. అందరూ ప్రయాణం చేశారు. శ్రమల్లో గుండగా, మారాలో గుండగా ప్రయాణం చేశారు. అయితే ఇక్కడ ఒక ఆనందకరమైన వార్త ఏంటంటే, వారిని దేవుడు కలకాలం ఆ మారాలోనే ఉంచాడా? చెప్పరమ్మా. అక్కడే ఉంచాడా? అక్కడ ఉంచలా. అక్కడ నుంచి దేవుడు వారిని ఏలీముకు తీసుకొచ్చాడని. లేదయ్యా, తర్వాత ఆఖరి వచ్చాను కదా. ఎక్కడికి తీసుకొచ్చాడు? ఏలీముకు తీసుకొచ్చాడు. అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఫలాలు తిన్నారు, ఆ బుగ్గల్లో నీళ్లు తాగారు, ఆ చెట్ల కింద వారు విశ్రమించారు. విశ్వాసీ, మారా తరువాత ఏలీము ఉంది, మర్చిపోవద్దు. ఈ దుఃఖం తర్వాత సంతోషం ఉంది. ఈ కన్నీటి తర్వాత ఆనంద బాష్పాలు ఉన్నాయి. ఈ శ్రమ తర్వాత సుఖం ఉంది. దేవుని కార్యం, దైవ నియమం అండి. బైబిల్ చెప్తున్న క్రమం ఇది. రాత్రి వేళ దుఃఖం వచ్చి ఆగిన ఉదయం ఏం కలిగిద్దండి? సంతోషము కలుగునని దేవుని వాక్యమును మనం చూస్తున్నాం. కలకాలం దేవుడు తన ప్రజలను మారాలోనే ఉంచలేదండి. మారా నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఏలీముకు తీసుకొచ్చాడు. అక్కడికి తీసుకొస్తాడు. మారా నుంచి మనల్ని ఏలీముకు నడిపిస్తాడు. మరలా చెప్తున్నా, ఈ శ్రమ తరువాత సంతోషం ఉంటుంది. ఈ కన్నీరు తరువాత ఆనంద బాష్పాలు ఉంటాయి. ఆయన దుఃఖ వస్త్రము తీసివేసి సంతోష వస్త్రాన్ని ఇస్తాడు. ఆయన నా దుఃఖమును నాట్యంగా మార్చాడు కదండి. నాట్యంగా మార్చాడు. యేసయ్య గొప్ప దేవుడు. కానీ ఒకటి మటుకు ఖాయం, నీవు నేను నా జీవితంలో, నీ జీవితంలో, ఈ జీవిత విశ్వాస యాత్రలో తప్పక ఒకసారి, ఎప్పుడో ఒకసారి తప్పక ఎట్టుకుంటూ వెళ్ళాలి చెప్పండి. అమ్మా, ఇప్పుడు దాకా చెప్పిన మాట. ఎట్టుకుంటూ వెళ్ళాలి? తప్పకుండా మారాలో గుండెగా వెళ్ళవలసిందే. ఈ మారాన్ని తప్పించుకోవాలని తప్పటడుగులు వేస్తున్నారు, దారి తప్పిపోతున్నారు, దగ్గరదారులు, అడ్డదారులు ఎదుగుతున్నారు. మారాలు గుండెగా వెళ్ళవలసింది. మోషే మొరపెట్టాడు. మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు. మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు. ఆయన మన ప్రార్థన వైపు ఆయన చెవులు ఎప్పుడు చెవి ఒగ్గే ఉన్నామని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నామండి. అసలు ఆయన పిల్లలమైన మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామా అని ఆయన కనిపెడుతూ ఎదురు చూస్తున్నారు. సనుగులు మానేది ప్రార్థన చేసుకున్నాం, మొరపెట్టుకున్నాం. ఒక చెట్టును చూపించాడు దేవుడు. ఆ కొమ్మను నరికి నీళ్ళలో వేయగా ఆ నీళ్ళు ఏమైనాయి? మధురమైనాయి. ఇశ్రాయేలు ఆ నీళ్లు తాగారు. అయితే ఆ చెట్టు క్రీస్తు ప్రభువునే చూపిస్తుంది.
ఆ చెట్టు ఎవరిని చూపిస్తుందండి? క్రీస్తు ప్రభువును చూపిస్తుంది. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము వచనం 31 అండి. సత్తయ్య, లూకా సువార్త 23వ అధ్యాయము 31. వారు ప్రత్యమానికి ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేస్తారు? యేసు ప్రభు వారిని వారు బంధించారు, అన్యాయపు తీర్పు తెచ్చారు, ఆయన ముఖాన్ని ఉమ్మివేశారు, ఆయన వీపును నాగడిశాలుగా దున్నారు. భారమైన శిలువను మోసుకుంటూ వెళ్తుంటే యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. అయ్యా, నీకా, నీతిమంతుడా నీకా ఈ శిక్ష, పరిశుద్ధుడా నీకా ఈ శిక్ష, మేలు చేసిన నీ చేతులకు మేకులు కొట్టబోతున్నారా, మేలు చేసిన నీకు ఈ శిక్ష. యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. యేసు ప్రభు శిలువను గురించిన వార్త వింటున్నప్పుడు చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటారు, కానీ మారు మనసు పొందరు, ప్రభువుని నమ్ముకోరు, అలాగే వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చినా మళ్ళీ ఎప్పుడైనా కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు, కానీ మా ప్రభువుని నమ్ముకోరు, మారు మనసు పొందరు, మళ్ళీ వెళ్ళిపోతారు. మీ కొరకు ఏడవండి, మీ పాపాల కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి, వారి రక్షణ కొరకు ఏడవండి. ఎందుకో తెలుసా? ఆ తరువాత ఇంచుమించుగా 40 సంవత్సరాల కలిగి రోమా చక్రవర్తులు వచ్చారు, సైన్యం వచ్చింది. టైటస్ తీతు అనేవాడు సైన్యాన్ని తీసుకొచ్చాడు, యెరూషలేమును తగలబెట్టాడు, దేవాలయమును కాల్చివేశాడు, ప్రజల్ని చంపివేశాడు, పిల్లల్ని బండలకేసి పారాడు. ఎందుకో తెలుసా? అక్కడ జడ్జి దగ్గర, పిలాతు దగ్గర, ఈయన రక్తం మా మీద ఏమన్నా చెప్పండి, మా మీద, మా పిల్లల మీద ఉండును గాక. ఎంత పచ్చి మాట! మా మీద, మా పిల్లల మీద, వారిని చంపేశాడు, పిల్లల్ని చంపేశాడు. ఇప్పటికీ ఇశ్రాయేలు చల్లా చెదిరైపోయారు. దాదాపు 1948లోనే వారికి స్వతంత్రం వచ్చింది. నిరంతరం ఇప్పుడు కూడా అక్కడేమని చెప్పండి, నిరంతరం పోరాటాలు, నిరంతరం యుద్ధమే. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి, మీ పాపాల కొరకు ఏడవండి, మీ బిడ్డల రక్షణ కొరకు ఏడవండి, వారి క్షేమం కొరకు ఏడవండి. మన పిల్లలు ఇప్పుడు మన చేతుల్లో లేరండి, మన మాట అంటం లేదండి. తల్లిదండ్రులు దుఃఖం కూలిపోతున్నారు, లోపల కూలిపోతున్నారు. మీ కొరకు, మీ పాప జీవితాలకు, మీ పాపాల కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి అని పశ్చిమానికి ఇలాగూ చేస్తే ఎండిన దానికి ఎలాగూ చేస్తారన్నారు. యేసు ప్రభువారు తను తాను ఏ మానుగా పోల్చుకున్నాడండి? పశ్చిమానుగా పోల్చుకున్నాడు. మాను అంటే చెట్టు, పచ్చి చెట్టుకే వారు ఇలాగ చేస్తే ఎండిన దానికి అలాగ చేస్తారు. ఆ పచ్చి చెట్టుకు వారు ఏం చేశారు? వారు సిలువ వేశారు. వారు ఘోరంగా ఆయన సిలువ వేశారు, ఆయన చంపివేశారు. ఇప్పుడు కొంత సందేశం. మారా నీళ్ళు మధురం కావాలంటే ఏం చేయబడాలండి? ఆ చెట్టు కొమ్మ ఏం కావాలి? నరకబడి ఆ నీళ్ళలో వేయబడాలి. మారా అంటే చేదు కదండి. మారా అంటే ఏది? చేదు. చేదు అంటే చెడే. చేదు అంటే ఏంది? చెడే. మానవుడా, నాలో నీలో చేదు ఉంది. ఏముంది? నాలో నీలో చేదు ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు అంటే దాదాపు అదే నాకు 23 ఏళ్ళు 24 ఏళ్ళు వస్తాయి. నాలో చేదు ఉంది, నీలో చేదు ఉంది. మానవుడా, చెడిపోయావు. కన్ను చెడిపోయింది, కాలు చెడిపోయింది, హృదయం చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది, నిలువెల్లా చెడిపోయిన వారం. చేదు జీవితం.
మారా జీవితం, చెరుపు వేసుకున్న జీవితాలు, ఆనంద సంతోషాలు లేని జీవితాలు. ఈ చేదు ఎవరు తీసేస్తారు? ఈ చేదు జీవితాన్ని ఎవరు మారుస్తారు? ఈ చేదును మధురంగా ఎవరు మారుస్తారు? అక్కడ మనం చూస్తే ఆ మోషే సరే ఈ చేదు నీళ్ళలే అని చెప్పి ఇంకొక నీళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళాడా? కాదు. మోషే ఏం చేశాడండి? ఆ చేదు నీళ్ళనే ఏం చేశాడు? ఆ చేదు నీళ్ళనే మోషే మధురంగా మార్చాడు. ఆ చేదు నీళ్ళనే మోషే మధురంగా మార్చాడు. ఈ చేదు మనిషిని మధురంగా మారుస్తాడు. మోషే కంటే శ్రేష్ఠుడు. ఈ చేదు జీవితాన్ని మార్చేవాడు క్రీస్తు ప్రభు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. యేసు ప్రభు అంటే ఏమనుకున్నావు? ఆ చేదు నీళ్ళని మధురంగా మార్చాడు కదా. ఆ చేదు నీళ్ళని ఈ చెడిపోయిన వ్యక్తిని, ఈ పాప మానవుని మధురంగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా మార్చేవాడు యేసు క్రీస్తు ప్రభు. ఈ రాత్రి ప్రభువుని నమ్ముకోండి, ప్రభు ఎదుగు రండి, మారు మనసు పొందండి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీలో ఏముంది? నీలో చేదు ఉంది, నీలో చేదు ఉంది. నీ కన్ను చెడిపోయింది నీకు తెలుసు, నీ మనసు చెడిపోయింది నీకు తెలుసు, నీ హృదయం చెడిపోయింది నీకు తెలుసు, నీ బ్రతుకు చెడిపోయింది నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ చేదు జీవితం ఎవరు బాగు చేస్తారు? ఉన్నాడు ఒక ఆయన, రా యేసు ప్రభు ఎందుకు. యేసు ప్రభు వారు ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు ఆ గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఏమన్నాడు? నీ గిన్నె నా ఎదురు నుండి తొలగించు. అదే చేదు గిన్నె. అదే ఏ గిన్నె అండి? అది చేదు పాత్ర. ఈ గిన్నె నీ చిత్తమైతే తొలగించు. ఆ చేదు పాత్ర ఆయన తీసుకున్నాడు, మధురమైన జీవితం మనకిచ్చాడు. ఆ చేదు చిరక ఆయన పూచుకున్నాడు, సమాప్తమని కేక వేశాడు, మానవ జీవితాలు మధురం చేస్తున్నాడు. ఈ రాత్రి కూడా మేము శిలువవేయబడిన యేసు క్రీస్తునే ప్రకటిస్తున్నాము. సింహాసనం మీద ఉన్న ఆయన కాదు, విలాస జీవితం జీవించిన ఆయన కాదు, రాజ్యాలు ఏలిన ఆయన కాదు. శిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువు ఎన్నడూ కత్తి పట్టుకోలేదండి. యేసు క్రీస్తు ప్రభు ఎవరికి గాయం చేయలేదు. యేసు క్రీస్తు ప్రభు ఎవరి రక్తం చిందించలేదు. యేసు క్రీస్తు ప్రభు ఎవరి ప్రాణము తీయలేదు. చెప్తున్నాం, ఉంటే చెప్పండి, చూపించండి బైబిల్. ఎవరికి ఆయన గాయం చేయలేదు. అసలు ఆయన కత్తే పట్టుకోలేదు. కత్తి పట్టుకోలేదు కానీ ఏమన్నాడు? పేతురుతో ఏమన్నాడమ్మా? నీ కత్తి నీ వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తి ద్వారానే నశించిపోతాడు. పేతురు, నీ వర చేతిలో నీ కత్తి లోపల పెట్టు. యేసు ప్రభు వారు ఎన్నడూ కత్తి పట్టుకోలేదు. యేసు ప్రభు ఎన్నడూ గాయం చేయలేదు. ఎవరికి గాయం చేయలేదు. కానీ ఆయన గాయాలు కట్టాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన గాయాలు కట్టాడు. ఆ మంచి సమరయుడు పోయి ఆ కొట్టబడిన వ్యక్తిని చూసి కదండి దగ్గరకు పోయి ఏం చేశాడు? నూనె ద్రాక్షారసం పోసి ఏం చేశాడు? గాయాలు కట్టాడు. యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పిన మాటను బట్టి యేసయ్య ఎవరు? గాయాలు కట్టేవాడు. లోకస్తులు ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారు? మనుషులు గాయాలు చేస్తారు, మనుషులు గాయాలు చేస్తారు. యేసయ్య గాయాలు కట్టేవాడు. యేసు ప్రభు ఎన్నడూ ఎవరికి రక్తం చిందించలేదు. ఆయనే రక్తం చిందించాడు నీ కొరకు, నా కొరకు. యేసు ప్రభు ఎన్నడూ ఎవరి ప్రాణం తీయలేదు. ఆయన ప్రాణాలు పోశాడు. యేసు ప్రభు ఎన్నడూ ప్రాణం తీయలేదు. ఆయనే నీ కొరకు, నా కొరకు ఆయన తన ప్రాణమును ధారపోశాడు. ఆ ప్రభువును చూడు.
ఆ వేలాడుతున్న రక్షకులు చూడు, ఆ ముళ్ళ కిరీటం చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తం చూడు, ఆ రక్షకులు చూడు. చేదు చిరక తీసుకున్నాడు, సమాప్తమని. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మధురంగా మార్చుతాడు యేసు క్రీస్తు ప్రభు. ఎవరు అనుకున్నావు? ఆయన జీవితాలు మార్చేవాడు, ఆయన బ్రతుకులు మార్చేవాడు, ఈ పాపిని మార్చేవాడు క్రీస్తు ప్రభు. ప్రభుత్వాలు మార్చలేవు, శాసనాలు మార్చలేవు, చట్టాలు మార్చలేవు, పోలీసు వారు మార్చలేరు, జడ్జెస్ మార్చలేరు, కోర్టులు మార్చలేవు, ఉరి కంబాలు కూడా మార్చలేవు. మా సంఘంలో పెద్దగారు ఉన్నారండి, నాకు అప్పుడు 12-13 సంవత్సరాలప్పుడు చంపేశారు, చంపేశారు, పొడిచేశారు అన్నారు. నేను పోయాను ఆయన దగ్గరికి. అంటే పొడిచిన సత్తానికి సిద్ధంగా ఉన్న ఆయన దగ్గర. వాడు చచ్చిపోతా కూడా నేను ఈసారి నువ్వు అంటున్నాడు వాడు. నాకు అరగంటగా చనిపోయాడు. అందులో ఒక ఆయన ఉన్నాడు, అదే మా పెద్ద తర్వాత అయ్యాడు. ఆయన ముందు పొడిచింది ఆయనే, ఆఖరి పొడిచింది ఆయనే అంట. జైలు వేసారండి, సెంట్రల్ జైలు లైఫ్ వేశారండి. 13 సంవత్సరాలు శిక్ష వేశారు. ఆ ప్రవర్తన బట్టి 9 సంవత్సరాలకే విడిపించారు. ఇంటికి వచ్చిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. నరహంతకుడు మారిపోయాడు. నరహంతకుడు వాక్యం చెప్తున్నాడు. నరహంతకుడు దేవుని సేవ చేస్తున్నాడు. ఆ ప్రభువు నమ్ముకున్న తర్వాత చాలా మంది ఆయన మొక్కని తిట్టారు. తల వంచుకుని వెళ్ళిపోయాడు. యేసయ్య నన్ను మార్చాడు, యేసయ్య ఇక్కడ అనేకులు మార్చాడు. ఈ రాత్రి నిన్ను కూడా మారుస్తాడు. నీ మహారా జీవితాన్ని చెప్పండి, నీ మహారా జీవితాన్ని ఏం చేస్తాడు? మధురంగా మారుస్తాడు యేసయ్య. యేసయ్య ఎవరు మార్చలేరు. ఆయన ఏం చెప్పాడంటే, రాయలసీమ ప్రాంతం అని చెప్పాడండి. 2 హత్యలు చేసి వచ్చారంట, 2 లైఫ్ వేశారు. ఈయన రూమేలో ఉన్నారంట. అందులో ఒకడికి ప్రవర్తన బాగుందని నీకు ఎల్లుండి ప్రభుత్వం వారు నిన్ను విడిస్తారు అని చెప్పేశారంట అండి. ఒక అతనికి చెప్పారంట. ఇక వాడు వెళ్ళిపోతుంటే రెండో వాడికి ఎట్టుంటది అమ్మా? ఇద్దరు ఒకరిని చంపారు, 2 చంపారు. ఒకడికి ప్రభుత్వం ఏం చేస్తుంది? విడుదల ఇస్తే వెళ్ళిపోతాను. ఇక ఆవిడ ఆలోచించాడంట, వీడేం వెళ్ళిపోయేవాడు, నేను ఉండట, వీడు వెళ్ళిపోయి భార్య బిడ్డలు అంత సుఖంగా ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి ఆ రాత్రి పడుకున్నవాడిని చంపేశాడు. ఆ రాత్రి ప్రభుత్వం విడుదల చేస్తాను కదా, ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఆ రాత్రే చంపేశాడు. అక్కడ ఏదో తెచ్చి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? కోర్టులైనా, చెరసాలైనా, శిక్షలైనా మానవుని మార్చలేవు. శాసనాలు, చట్టాలు మార్చలేవు. యేసయ్య మారుస్తాడు. మారా జీవితాలు మధురంగా చేసిన యేసయ్య, యేసు ప్రభువుని నమ్ముకుని వేల మంది మారిపోతున్నారు, వేల మంది రక్షించబడుతున్నారు. ఈ రాత్రి నువ్వు కూడా క్రీస్తు ప్రభు యొద్దకు వస్తే, విరిగి నలిగినతో, క్రీస్తు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను మార్చయ్యా అని నువ్వు ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటే, వేడుకుంటే, నీ పాప జీవితం ప్రభు పాదాల దగ్గర పడవేస్తే ఆయన నిన్ను పరిశుద్ధురాలుగా చేస్తాడు. యేసు ప్రభువులో శక్తి ఉన్నది, మార్చే శక్తి ఉన్నది. దొంగలను దొరలుగా మారుస్తున్నాడండి. ఎన్నికైన వారుగా చేస్తున్నాడండి. చచ్చిపోదాం అనుకున్న వారు యేసు ప్రభువుని నమ్ముకుని సేవ చేస్తున్నాడు. పాపులను పరిశుద్ధులుగా మారుస్తాడు, వేశ్యలను నీతిమంతులుగా మారుస్తాడు, యాకోబులు ఇశ్రాయేలుగా మారుస్తాడు. యేసు క్రీస్తు ప్రభు మార్చలేని వ్యక్తే లేడు. యేసు ప్రభు క్షమించలేని పాపమే లేదు. యేసయ్య చేర్చుకోలేని మనిషే లేడు. ఈ రాత్రి మరలా ఆ ప్రభు వైపు చూడు.
ఆ గాయాలు చూడు, ఆ రక్తదారులు చూడు, భూమి ఆకాశాల ఉద్యమాలతో రక్షకులు చూడు. నీ రాతి గుండె పగలట్లేదా? యేసు ప్రభా, యేసు ప్రభా, నా కొరక, నా కొరక, నా కొరక, నా మారా జీవితం మధురంగా మార్చడానిక, ఈ పాపిని క్షమిస్తానుక, నన్ను రక్షించడానిక, నా శిక్ష నువ్వు పొందావా, నా కొరకు రక్తం కాచావా, ప్రాణం పెట్టావా, తిరిగి లేచావా, నా వైపు చేయి చంపుతున్నావా? ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నా, క్షమించమని ప్రార్థన చేసుకో. ప్రభు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు. అంతేకాదు నీ జీవితం మారుస్తాడు, అసలు నీ చరిత్రే మారుస్తాడు. నేను ఎప్పుడు ఎలా స్తుతించుకుంటా? నా బ్రతుకు మార్చిన యేసయ్యా నీకు స్తోత్రం, నా స్థితి మార్చిన యేసయ్యా నీకు స్తోత్రం, నా నోట స్తుతి గీతం ఉంచిన యేసయ్యా నీకు స్తోత్రం. మా అమ్మ ఏడ్చేది మారలా, మా నాన్న తిట్టాడు, మా నాన్న ఏడ్చాడు, మారలా. నేను కూడా మారాలి నా వల్ల. ఒకరోజు రాత్రి యేసయ్య పాదాల మీద పడ్డా. యేసు ప్రభువా, నేను పాపిని క్షమించమన్నా. నా ప్రభు నన్ను మార్చాడు, నన్ను రక్షించాడు, నన్ను క్షమించాడు, ఆయన బిడ్డగా స్వీకరించాడు, నా మారా జీవితాన్ని మధురముగా మార్చాడు. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకున్నాను. ఈ రాత్రి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీలో మారా ఉంది. అంటే నీలో ఏముంది? నీలో చేదు ఉంది, నీలో పాపం ఉంది. ఆ పాపం నిన్ను పతనం చేస్తుంది, ఆ పాపం నిన్ను పతనం చేస్తుంది, ఆ పాపం నీకు పరువు తీస్తుంది, ఆ పాపం నీకు ఆరోగ్యం లేకుండా చేస్తుంది, ఆ పాపం నీ డబ్బు లేకుండా నిన్ను బికారిగా చేస్తుంది, ఆ పాపం నీ కొంప ముంచుతుంది, ఆ పాపం నీ జీవితంతో చెలగాడుకుంటుంది. ఈ రాత్రి యేసయ్యకు దగ్గర చిన్న ప్రార్థన చేయి. 1 నిమిషం సమయం ఇస్తున్నాము. యేసు ప్రభా, నేను పాపినను క్షమించమని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేయి. 1 నిమిషం సమయం ఇస్తున్నామని కదా, 1 నిమిషం సమయం ఇస్తున్నా. ఇంకా చేరి వచ్చిన వారిలో నమ్ముకొనని వాళ్ళు ఆ చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్య క్షమించలేని పాపమే లేదు, యేసయ్య మార్చలేని వ్యక్తి లేదు. ఎవరైనా ఉన్నారా? అలాగున ప్రార్థన చేసుకో. ఈ రాత్రి నేనే ప్రభువుని నమ్ముకుంటా, నా జీవితం మార్చే ప్రభువు నాకు కావాలి, నా మారా జీవితం మధురంగా చేసే యేసయ్య నాకు కావాలి, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన యేసయ్య నా కొరకు జాలి చేత చేయి చంపుతున్నాడా, నా కొరకు నా వైపు చూస్తున్నాడా? నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. సోదరుడా, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. సోదరుడా, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? అమ్మా, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? మేము ఎవరిని బలవంతం చేయమని, యేసయ్య జీవితాలు మారుస్తాడు. ఈ చెడ్డ జీవితం ఆనంద జీవితం ఇస్తాడు. నమ్ముకున్న తర్వాత నువ్వే సాక్ష్యం చెప్తావు. ఇంకెవరైనా ఉన్నారా? ఆఖరిగా అడుగుతున్నాం. అమ్మా సోదరి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? చేతులు దించండి. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, నీ కృప ఎంతో గొప్పది, నీ రక్షణ ఎంతో గొప్పది. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. పాపిని ప్రేమించిన దేవుడు నీవే. మా మారా, మా చేదు నీవు తీసుకున్నావా? మా శిక్ష నీవు పొందావా? ఈ పాపి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడా క్రీస్తు ప్రభా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, నిన్ను నమ్ముకోవటానికి కొందరు ఇష్టపడ్డారు.
అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా నమ్ముకుందాం అనుకుంటూ వెళ్ళిపోతున్నారా? వారితో మాట్లాడిన నీవు తప్ప మా మంచి కోరేవాడు ఎవరు? మా బాగు కోరేవాడు నీవు తప్ప, మమ్మను ప్రేమించేవాడు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభా, స్థానిక సంఘమును, ప్రియులను, పరిశుద్ధులను, పెద్దలను అందరినీ దీవించండి. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో అంతా ఉన్న ప్రియులను, సంఘమును ఆశీర్వదించండి. మీ నామాన్ని ఘనపరచుకోండి. ఈ రాత్రి మీ వాక్య దీవెనతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.